స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో. నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా సినిగడులే పాడిన. ఉన్నా లేకున్నా నా సినిగడులే పాడిన. నీ సన్నిధిలో
సాక్ష్యం ఏంటంటే ఆ పిల్లలు ఒక కాలంలో పనులు కావాలని ఆశ మీదకి పిల్లలకి వాహనం నుంచి కంపెనీలో కూడా చేరిపోయినాడు. చేరుస్తున్నాను వందనాలు చేస్తున్నాం. అదేవిధంగా చిన్న అబ్బాయి కూడా అనుకున్నప్పుడు నా ఆలోచన మేరకి దేవుని అడిగినప్పుడు చక్కని డ్యూటీని ఇచ్చాడు. దగ్గరలోనే అమ్మాయిలో మరి మన శుక్రవారం అయితే డ్యూటీ చేయలేనాడు. చక్కగా ఆయన పనిని నెరవేర్చిన జ్ఞానము దేవుడి ఇచ్చినట్టు అందరూ ప్రార్థన చేయాలి. ఆ పిల్లలైతే మరి దేవుడు చక్కని విధానంతో చక్కని పనిని ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వస్తున్నాను. నేను అందుబట్టి దేవుడు వందనాలు చేస్తున్నాను. సంఘానికి సంఘం కాబట్టి వందనాలు చేస్తున్నాను. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. చూడండి, ఎందుకు ఆయన మనం కంప్లీట్ గా విశ్వాసం ఉంచాలంటే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన, మీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. తరతరములు నిలుచును. చూసావా, దేవుని రాజ్యము తరతరములు నిలుచును. ఆయన రాజ్యము శాశ్వతమైనది. దట్ ఈస్ వై ఆయన యందు మన విశ్వాసం ఎట్లా ఉండాలి? కంప్లీట్ గా పరిపూర్ణముగా ఉండాలి. హల్లెలూయా. వారిని లేవనెత్తువాడు యేసయ్య. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల చూసారా, పడిపోయిన వారిని లేవనెత్తుతాడు. పడిపోయేదని అనుకోవద్దు, వాళ్ళు లేస్తారు. మళ్ళీ దేవుడు వారిని అయ్యో నా కుటుంబం పడిపోయింది, నేను పడిపోయాను ఆర్థికంగా, అనేక రకాలుగా నేను పడిపోయాను, కృంగిపోయాను అనుకుంటున్నామో, దేవుడు తప్పక నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను పైకి తీస్తాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు పడిపోయిన దానివి పడిపోయినట్టుగా ఉండవు. లే అంటున్నాడు, లేపు అంటున్నాడు దేవుడు. లే, ప్రార్థించు, అడుగు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. పడిపోయేది కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, దిగులు పడద్దు అని దేవుడు చెప్తున్నాడు. అభయము, ధైర్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకని మనము లేవాలి. అయ్యన్నాడు, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుతున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చుదు. అందరికి ఆహారం ఇచ్చేది ఆయనే. ఆమేన్. ఈవెన్ పక్షులకు కూడా ఆహారాన్ని దేవుడే